హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక అప్పుడు శరణ్య అయితే అంటూ ఉంటుంది, అత్తయ్యగారు పదండి, మనందరం కూడా మంచిగా రెడీ అవ్వి రావాలి, ఇప్పుడు మనం యాడ్ షూట్ చేస్తున్నాం అని అయితే అంటుంది. ఇదేంటమ్మా మనం షూట్ చేయడం ఏంటి అని ఆనంద అంటూ ఉంటుంది. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాను అత్తయ్య గారు, పదండి అని అందరూ కూడా వెళ్ళి చాలా సాంప్రదాయబద్ధంగా మంచి పట్టు చీరలు కట్టి అలా నడుచుకుంటూ వస్తారు. ఇక అప్పుడు డైరెక్టర్స్ అయితే యాడ్ షూట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ మెట్లు దిగి అలా వచ్చేసిన తరువాత శరణ్య పైనుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక కింద దర్శన్ నుండి, అబ్బా ఏమి అందం, ఏమి ఆ సౌందర్యం, ఏమి ఆ చీర ఎంత అందంగా ఉంది అని దర్శన్ అయితే అంటూ ఉంటే ఇక అప్పుడు శరణ్య అంటూ ఉంటుంది, ఇంత అందమైన సుందరమైన చీర మీరు కొనాలి అనుకుంటే అతి తక్కువ ధరలోనే మన రాజ్కోటి సిల్క్స్లో కొనండి అని వాళ్ళిద్దరూ యాడ్ షూట్ చేస్తారు. ఇక ఆ యాడ్ని వాళ్ళిద్దరూ అలా షూట్ చేస్తుంటే ఆనంద చాలా సంతోషపడిపోతూ ఉంటే పక్కనే ఉన్న అనన్య అయితే లీలావతి దగ్గరికి వెళ్ళి అంటుంది, అత్తయ్య గారు నన్ను కూడా అందులో ఉండేలా చూడండి, అందరూ ఉన్నారు నేనే లేను అని అంటూ ఉంటుంది. ఇక లీలావతి అయితే ఆనంద దగ్గరికి వెళ్ళి, ఆనంద తినని కూడా యాడ్లో పెట్టవు అని అయితే అడుగుతుంది. దానికేం భాగ్యం అక్క అని ఆనంద అయితే యాడ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక స్క్రిప్ట్ అయితే చెప్తుంది. ఇక అనన్య పైనుంచి స్టెప్స్ మీద నుంచి అలా నడుచుకుంటూ వస్తుంది. ఇక పక్కన నుంచి రోహిత్ అయితే వస్తాడు. ఇక అనన్య అంటూ ఉంటుంది, టొట్టటాయ్ ఈ చీర చూసారు ఎంత బాగుందో, ఈ చీర 30,000 అని అయితే చెప్తుంది. ఇక అప్పుడు రోహిత్ అయితే అనన్యని లాగి పెట్టి కొడతాడు. ఈ చీర ఎక్కడ కొన్నావే అంటే మన టొట్టటాయ్ షాప్లోనండి అని అనన్య అంటూ ఉంటుంది. నిన్ను అక్కడ ఎవరు కొనమన్నారే, మన రాజ్కోటి సిల్క్స్లో 10,000కే మంచి చీర వస్తుంది కదా అని రోహిత్ అయితే ఆ దవడ ఈ దవడ అయితే వాయించేస్తూ అనన్యని కొమ్మేస్తూ ఉంటాడు. ఇక అలా అయితే వాళ్ళు యాడ్ షూట్ చేస్తారు. ఇక అనన్యని రోహిత్ కొట్టడం చూసి ఆనంద దీనికి తిక్క కుదిరింది, లేకపోతే యాడ్ షూట్ కావాలంట అని అయితే నవ్వుకుంటూ ఉంటుంది. అనన్య శరణ్య కూడా తిక్క కుదిరింది అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.